హాయ్ హలో నమస్తే. ఇదిగో నా వెనక ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం పెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో బులెటిన్ మీద బులెటిన్ వేస్తున్నారు. ఎందుకు తెలుగు పేరు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలా లేదా అనేది ఇద్దరు పండితులు, హిందూ పండితులు ఇద్దరు కొట్టుకుంటుంటే, అంటే కొట్టుకోవటం అంటే అర్థం డిస్కషన్ చేసుకుంటుంటే వాళ్ళ అభిప్రాయం చెప్తుంటే మా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక చర్చా కార్యక్రమం పెట్టారు, ఇది చెయ్యాలా లేదా అనేది. సో గరికపాటి నరసింహారావు గారు, కమలానంద భారతి గారు, వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. నేను వీళ్ళిద్దరిలో ఒకరికి సపోర్ట్ చేస్తాను, ఒకరికి సపోర్ట్ చేయను, అది నా అభిప్రాయము. ఎవరికి సపోర్ట్ చేస్తాననేది ఈ వీడియో చివరిని చూపిస్తాను, కాబట్టి ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. ఓకే, వీళ్ళిద్దరు ఒకరికి సపోర్ట్ చేస్తాను. నేను దీని నుంచి చెప్పబోయే ముందు ప్రతి ఫ్యామిలీలో కూడా రెండు వర్షన్స్ ఉంటాయి. రెండు వర్షన్స్ అంటే రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రెండు ఆర్గ్యుమెంట్స్లో ఒకరేమో ట్రెడిషనల్గా ఉంటారు, ఇది మన ఫ్యామిలీ ఇలానే ఉండాలని ట్రెడిషనల్గా ఉంటే, ఒకరేమో కొద్దిగా మారదాము, ఏముంది మోడర్న్ థింకింగ్లోకి వెళ్ళి మారదాము, ప్రతిసారి ట్రెడిషనల్గా ఉండటం ఎందుకు, కాలానుగుణంగా మారాలి కదా అనుకునేటువంటి వర్షన్ ఒకటి. ఇలా రెండు వర్షన్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. ఓకే, టూ థాట్స్ ఉంటాయి. అలాగా ఇప్పుడు ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా ట్రెడిషనల్ హిందుత్వవాదంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీని ఎండిపెట్టుకున్న వాళ్ళు మొత్తం కూడా ట్రెడిషనల్ హిందుత్వవాదులు అయితే, మోడర్న్ థింకింగ్ కలిగిన హిందుత్వవాదులు అంటే మమతా బెనర్జీ హిందువే బట్ మోడర్న్ థింకింగు, స్టాలిన్ హిందువే మోడర్న్ థింకింగు, ఇక్కడ వీళ్ళు బాలథాకరేల లాంటి వాళ్ళు థాకరే ఫ్యామిలీస్ వాళ్ళు హిందువులే, వాళ్ళు మోడర్న్ థింకింగ్లోకి వచ్చారు. సో ఇలాగ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్న చాలామంది హిందువులే. అన్ని పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు ఒకటేనండి, రూలింగ్ పార్టీ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు హిందువులే, ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళందరూ హిందువులే. బట్ ఒకరు మోడర్న్ థింకింగ్లో ఉంటే ట్రెడిషనల్ థింకింగ్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు మోడర్ను, ఒకరు థింకింగ్. ఎవరు గరికపాటిలో ఒకరు మోడర్ను, ఒకరేమో ట్రెడిషనల్గా ఉన్న వ్యక్తి. ఇప్పుడు గతంలో సనాతన్ ధర్మ అనే దాని దగ్గర ట్రెడిషనల్ అని, సనాతన ధర్మ అనేది ట్రెడిషనల్, మోడర్న్ అనేది ఇప్పుడు మీకు ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్నా, ఇది వికీపీడియా. నేను మీకు మొత్తం చూపిస్తాను, ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసి పెట్టా మీకు చూపిద్దామని. ఇప్పుడు ఇది వికీపీడియాలో సనాతన ధర్మ అని, మీరు ఆ గూగుల్లోకి వెళ్ళి సనాతన ధర్మ అని పెడితే గూగుల్లో ఇది వచ్చింది, సనాతన ధర్మం గురించి వికీపీడియాలో ఏమనుంది ఇక్కడ, ఇది చదువుతున్నా చూడండి. ఇట్ ఈస్ టు సిగ్నిఫై హిందూయిజం యాజ్ ఎ రిలీజియన్ వాజ్ పాపులరైజ్డ్. ఆ పదాన్ని, సనాతన ధర్మ అనే పదము రాసి ఉంది గతంలో పురాణాల్లో, అక్కడ వేదాల్లో అక్కడ రాయబడింది సనాతన్ అనే పదము. దాన్ని ఎక్కువగా పాపులరైజ్డ్ సిన్స్ 19th century బై హిందూ ఆర్థడాక్స్. రిమెంబర్ ది హిందూ ఆర్థడాక్స్ సచ్ యాజ్ పండిట్ శ్రద్ధారాం. ఎందుకు ఈయన పండిత్ శ్రద్ధారామ గారు సనాతన్ అనే పదాన్ని ఎక్కువగా పాపులరైజ్ చేశాడు, దాని పదాన్ని బయటికి తీసుకొచ్చి స్ప్రెడ్ చేశాడు అని అంటే, ఇక్కడ ఏమనుంది, మిషనరీస్ తీసుకొచ్చేటువంటి, ఇక్కడ రియాక్షన్ టు మిషనరీస్ వచ్చి క్రిస్టియన్, అంటే అక్కడ కలకట్టా టైంలో రైట్ ఒక క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారు. క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళందరూ వచ్చి అక్కడ రైట్ విలియం కేరీ లాంటి వాళ్ళు కలకత్తాలో రిఫర్మేషన్ తీసుకొస్తున్నారని అదొకటి ఆయన బాధ. రెండోది హిందూ రిఫార్మర్స్, క్రిస్టియన్ మిషనరీసే కాదు, హిందూ రిఫార్మర్స్ సచ్ యాజ్ ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, మోడర్న్ థింకింగ్ కలిగినటువంటి వాళ్ళ మీద కూడా వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు ఆర్య సమాజంలో వాళ్ళు ఏమన్నారు, ఆడపిల్లలు చదువుకోవాలి, బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇది వీళ్ళందరూ కూడా ఏంటంటే మోడర్న్ థింకింగ్లో ఉన్న హిందువులు. ఈయన పండిత్ శ్రద్ధారామ్ గారు అరే వీళ్ళేంద్ర మోడర్న్ థింకింగ్ అని చెప్పేసి మన ట్రెడిషన్స్ అన్ని మార్చేటట్టుకున్నారు అని, ఈ సనాతన ధర్మ ఎటర్నల్ ఇలానే ఉండాలి అనే దాన్ని స్ప్రెడ్ చేశారని వికీపీడియా ప్రకారం మీకు చెప్పాను. ఓకే, అంటే నేను ఎందుకు చెప్పానంటే హిందువుల్లోనే టూ థాట్స్ ఉన్నాయి, ఒకటి మోడర్న్ థింకింగ్, ఒకటి ట్రెడిషనల్ థింకింగ్ ఉంది. అలాగే ఇప్పుడు ప్రతి ఫ్యామిలీస్ ఉంటాయి. సరే, ఇంక మిగతా ఎక్కువ డ్రాగ్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఒకసారి వినండి, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు.
తెలుగునాడుగా ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగిలిన రాష్ట్రాల పేర్లు మారుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకు మార్చకూడదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదంటూ మాట్లాడారు. గరికపాటి వ్యాఖ్యలను కమలానంద భారతి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అని ప్రశ్నించిన ఆయన ఇలాంటి తెలుగు కాదా, ఆంధ్ర అనేది తెలుగే, ఆంధ్ర అనేది తెలుగే. మీకు చెప్తా, ప్రదేశ్ అనేది తెలుగు కాదు, అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఆలోచనలు ఎలా వస్తాయంటూ మండిపడ్డారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నవీన్, ఇటీవల కాలంలో గరికపాటి నరసింహారావు మన ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలంటూ ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారాలు రేపాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా. సరే, వాళ్ళ ఛానల్ మనం చూపించినందుకు మొత్తం ఒక లైట్గా చూపించిన ఇక్కడ వాళ్ళే డిస్కస్ చేస్తున్నారండి. ఇదిగో ఇంకొక ఛానల్ వాళ్ళు, ఇది ఇప్పుడు ఇది ఎంత పెడితే ఇది TV9 వాళ్ళు, ఇది వీళ్ళే ఏం చూపించారు, ఇది చూడండి. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలని గరికపాటి నరసింహారావు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పేరు మారుస్తున్నప్పుడు ఏపీని ఎందుకు మార్చారు అంటున్నారు ప్రవచనకర్త. తెలుగునాడుగా మార్చాలి. సింపుల్ అండి. ఇప్పుడు ఆమె చెప్పింది, ఆయన ఏమన్నారు, గరికపాటి నరసింహారావు గారు ఆయన ఏమన్నారంటే, మిగతా రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ భాషల మీద రాష్ట్రం మార్చుకుంటున్నప్పుడు మనం ఎందుకు మార్చుకోకూడదు? జెన్యున్ కదా అది. బెంగాలీ అనే భాషకు అనుకూలంగా పశ్చిమ బెంగాల్ అని వాళ్ళ రాష్ట్రం పేరు పెట్టుకున్నారు. తమిళ్ అనే భాషకు పేరుగా తమిళనాడు అని పెట్టుకున్నారు. కన్నడకి కర్ణాటక అని పెట్టుకున్నారు. మలయాళం ఒకటే, కేరళ అని డిఫరెంట్, కేరళం అనేది పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, అలాగా ఒడియాకి అనుకూలంగా ఒడిస్సా అని పెట్టుకున్నారు. గుజరాతీకి అనుకూలంగా గుజరాత్ అని పెట్టుకున్నారు. ఇంతమంది వాళ్ళ యొక్క భాషలకు అనుకూలంగా పేర్లు, రాష్ట్ర పేర్లు పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు తెలుగు భాష ఉన్న వాళ్ళు ఏదో ఆంధ్రాని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ఒక ప్రశ్న వచ్చింది. అది జెన్యున్ ప్రశ్నే, దాంట్లో పెద్ద తప్పేం లేదు. గరికపాటి నరసింహారావు గారు చెప్పిన దాంట్లో తప్పలేదు. ఓకే, ఇన్ని రాష్ట్రాలు పెట్టినప్పుడు మోర్ ఓవర్ ప్రదేశ్ అనేది ఆయన చెప్పారు, నేనే చెప్పాను కదా. ప్రదేశ్ అనేది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇదంతా నార్త్ నుంచి వచ్చిందని దీన్ని తీసుకొచ్చి తగిలించారు అనేది ఇప్పుడు ఆయన చెప్పారు. ఓకే, నెక్స్ట్కి వెళ్తాను. నేను ఎక్కువ డ్రాగ్ చేయకుండా లోపలికి వెళ్తాను. నెక్స్ట్, ఇది వీళ్ళిద్దరు చర్చా కార్యక్రమం పెట్టారు ఇక్కడ. ఈ చర్చా కార్యక్రమంలో ఇది ఈయనే ఒక మాట అన్నారు. ఏనండి, ఈయనేమన్నారు, కమలానంద స్వామి గారు, ఏం పేరు, కమలానంద భారతీ స్వామి గారు, ఆయన ఒక మాట అన్నారు. వినండి ఒకసారి ఏమన్నారు. సంస్కృత ఆంధ్రములు అనాలా, సంస్కృతం తెలుగు అనేది దుష్ట సమాసము అనకూడదని చెప్పారు. అసలు మన భాష పేరే ఆంధ్రం. ఆంధ్ర అనేది ఎక్కడి నుంచి ఉందంటే రామాయణ కాలం నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా రాలే. సుగ్రీవుడు వానర సేన నలుగురు పంపించేటప్పుడు దక్షిణం వైపు వెళ్ళి, అదే ఇంకెక్కువ మాట్లాడద్దు. ఆయన ఏమన్నారు, ఆంధ్ర అనేది రామాయణం నుంచి వచ్చింది. సుగ్రీవుడు, వాలి, దక్షిణ భారతదేశం అనే పదం వాడాడు కదా ఆయన. ఎవరు సుగ్రీవులు, వాలి, ఎవరు వీళ్ళు? కోతులు. రామాయణంలో సుగ్రీవుడు, వాలి వీళ్ళంతా ఎవరు? వానర సైన్యం. వానర అంటే ఏంది? కోతులను కదా వానరం అంటాం మనం. వానర సైన్యం అంటే కోతులు మోక అంటారు. రామాయణంలో ఈ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, సౌత్ ఇండియన్స్ను కోతులుగా సంబోధించారు. ఓకే, వానర సైన్యంగా వాలి, సుగ్రీవుడు ఇలాగా పిలిచారు, వాళ్ళు వానర సైన్యంగా పిలిచారు. ఓకే, సరే. ఎనివే, అది ఏంది వాళ్ళు రాసుకున్న దాంట్లో లెట్ us నాట్ గో ఇన్సైడ్ ది ఏమంటారు రిలీజియన్లోకి మనం వెళ్ళొద్దు. ఓకే, వాళ్ళు ఏదైనా రాసుకొని, ఎందుకంటే మనం కొంతమంది చెట్లని పుట్లని పూజిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకున్నా, రిలీజియన్ గురించి వద్దు. బట్ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళు రామాయణం నుంచి వచ్చింది అన్నారు కదా, తెలుగు ఆంధ్ర అనేది రామాయణం నుంచి వచ్చిందన్నారు కదా. రామాయణము ఇవన్నీ కూడా పురాణాలు సాంస్క్రిట్లో రాయబడ్డాయి. సాంస్క్రిట్ ఎప్పటి నుంచి వచ్చింది? 1500 BCలో వచ్చింది. ఓకే, బట్ గత 5000 నుంచి 60,000 సంవత్సరాల BCE క్రితం నుంచి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అనేటువంటి ద్రవిడియన్ లిపిలు ఉన్నాయి, ద్రవిడియన్ భాషలు ఉన్నాయి. ఇక్కడ మీరు రెండు అర్థం చేసుకోవాలి. ఒకటి స్పోకెన్ లాంగ్వేజ్, రెండు రిటర్న్ లాంగ్వేజ్. స్పోకెన్ లాంగ్వేజ్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్పోకెన్ లాంగ్వేజ్ ఉంది, కానీ రిటర్న్ లాంగ్వేజ్ లేదు. అంటే అర్థమైంది, ఇప్పుడు చాలా తండాల్లో వాళ్ళ భాష మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి లిపి లేదు ఇట్లా రాయటం. వాళ్ళు ఏదో వాళ్ళ ట్రైబల్ భాష మాట్లాడుతుంటారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు అది. బట్ వాళ్ళకి ఇంకా రిటర్న్ లాంగ్వేజ్ రాలేదు, ఎందుకంటే వాళ్ళకి లిపి లేదు, మనకు తెలుగులాగా రాయటం నేర్చుకోవటం లేదనమాట.
అలాగా ఈ యొక్క ద్రవిడియన్ భాష అనేది స్పోకెన్ లాంగ్వేజ్, ఓల్డెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. 60,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల వరకు మాట్లాడుతున్నటువంటి ఒక ఆది భాష ద్రవిడియన్ లాంగ్వేజ్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవి. బట్ తర్వాత సాంస్క్రిట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ రిటర్న్ లాంగ్వేజ్ ఈజ్ ద సాంస్క్రిట్, స్పోకెన్ లాంగ్వేజ్ ఈజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్, రిటర్న్ లాంగ్వేజ్ ఈజ్ సాంస్క్రిట్. ఎందుకు? లిపి రాయటం మొదలెట్టింది సంస్కృతం అనమాట. అక్కడి నుంచి వచ్చాయి. ఈ రెండు క్లారిటీ వచ్చిందిగా స్పోకెన్ లాంగ్వేజ్, రిటర్న్ లాంగ్వేజ్ గురించి. తమిళ్లో ఒక పదం ఉంది, ఆల్ అంటారు. తమిళ్లో ఒక పదం ఆల్ అంటారు. ఆల్ అంటే అర్థం వారియర్స్, బ్రేవ్ అని అర్థం. దాన్ని తెలుగులో అండు అంటారు. అండు అంటే వారియర్స్ బ్రేవ్. ఈ వారియర్స్ బ్రేవ్కి రామాయణకి కనెక్షన్ ఉంది, జాగ్రత్తగా వినండి. తెలుగులో అండు అని పిలుస్తుంటారు. అందుకే మనం చాలాసార్లు తెలుగులో ఈ పదాలు వాడుతూ ఉంటాం, అండు అనే పదాలు వాడుతూ ఉంటాం. ఏమని? తెలుగు మస్క్యులర్ మార్కర్స్. అండు అంటే వాడు అన్నాడు, పడుకున్నాడు, తిన్నాడు, డూ అనే పదం ఎక్కువ తెలుగులో వస్తూ ఉంటాయి. అండు అనే పదం అక్కడ. అండు అంటే బ్రేవ్, వారియర్, యుద్ధం చేసేటువంటి జనాలు అని అర్థం. రామాయణంలో వానర సైన్యాన్ని తీసుకొని సైనికులు ఏమంటారు, రావణాసుడి మీద దండెత్తారు కదా, ఎందుకు? ఇప్పుడు అండు అంటే అర్థం ఏంటి? వారియర్స్, బ్రేవ్ అని అర్థం. ఓకే, దాన్ని చాలామంది అన్రు అంటారు. అన్రు వాడి ఏంటి అలా పడుకుండ్రు, అండ్రు. ఇది తెలంగాణ భాష అండ్రు ఉంది కదా, ఈ అండు ఈ రెండు కలిపి నుంచి ఒక ఆంధ్ర అనే పదాన్ని సంస్కృతంలోకి మార్చారు. అది కూడా చెప్తాను నెక్స్ట్. ద్రవిడియన్ భాషలో తమిళు, తెలుగు, కన్నడ, మలయాళం 60,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాలు స్పోకెన్ లాంగ్వేజ్ మాత్రం ఉంది, రిటర్న్ లాంగ్వేజ్ లేదు. రిటర్న్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఫస్ట్, స్పోకెన్ లాంగ్వేజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫస్ట్. ఓకే, 1500 BCEలో సంస్కృతంలోకి ఈ భాషలన్నిటినీ సంస్కృతంలోకి రికార్డ్ చేయడం మొదలెట్టారు, రిటర్న్ లాంగ్వేజ్లోకి రాయటం మొదలెట్టారు. ఓకే, కాబట్టి ది ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద్రవిడియన్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ సాంస్క్రిట్ హూ హ్యాస్ రిటర్న్, బట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ద్రవిడియన్ హూ స్పోకెన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈ 1500 సంవత్సరాల్లో వీళ్ళు BCEలో రాసుకుంటూ వచ్చారు. దాంట్లో ఐత్రేయ బ్రాహ్మణ అనే దాంట్లో రాశారు. ఈ ఐత్రేయ బ్రాహ్మణ అనే దాంట్లో ఫస్ట్ రాశారు. ఏంటిది ఐత్రేయ బ్రాహ్మణ అంటే? వీళ్ళు సంస్కృతం రాశారు కదా, సంస్కృతం అని ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది. ఓకే, అంటే ఇక నేను నమ్మేది, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను అనేది అంటే మైగ్రేషన్ జరిగింది, ఇండో ఆరియన్ మైగ్రేషన్ జరిగింది. ఇండో ఆరియన్ మైగ్రేషన్, పర్షియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ మొత్తం, సంస్కృతం ఇవన్నీ కూడా. సో వాళ్ళందరూ తీసుకొని వచ్చి వాళ్ళు రాయటం మొదలెట్టినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అర్థం కానప్పుడు ప్రతి పదానికి వాళ్ళు కామెంటరీ రాసేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, బైబిల్లో ఒక వాక్యానికి కామెంటరీ రాస్తారు కదా కింద. అలాగా సంస్కృత వేదాలకి కామెంటరీ రూపంలో రాసేదాన్ని ఐత్రేయ బ్రాహ్మణ అంటారు. ఓకే, ఈ ఐత్రేయ బ్రాహ్మణలో ఆంధ్ర అనే పదం వాడారు. ఎందుకు వాడారు, ఎక్కడ వాడారు, ఏ కాంటెక్స్లో వాడారు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాసా. The Aitreya Brahmana 800 BCE contains the earliest known textual reference to the Andhras. ఆంధ్రాల్ని వాళ్ళు ఏమని రాశారు ఐత్రేయ బ్రాహ్మణలో? ఐడెంటిఫైయింగ్ దెమ్ యాజ్ ఎ ట్రైబల్ గ్రూప్ దట్ లివ్డ్ ఇన్ సదరన్ ఇండియా. సదరన్ ఇండియాలో ఉన్న ఒక ట్రైబల్ గ్రూప్ ఉంది ఆంధ్రాలో అని ఐత్రేయ బ్రాహ్మణలో రాశారు. ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దెమ్ యాజ్ డిసెండెంట్స్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర అండ్ ఈ సన్స్ వాళ్ళ యొక్క డిసెండెంట్స్గా చూపించారట. క్యారెక్టరైజింగ్ దెమ్ యాజ్ ఎ నాన్ ఆరియన్, వాళ్ళ ఆరియన్స్ కాదు, నాన్ ఆరియన్ గ్రూపు. ఇంటర్ప్రిటేషన్ యాజ్ ఫాలెన్, మార్జినలైజ్డ్ ట్రైబ్. ఓకే, లొకేటెడ్ అవుట్ సైడ్ ది మెయిన్ స్ట్రీమ్ ఆరియన్. ఈ యొక్క ఆరియన్ సమాజానికి వేదిక్ ఫోల్డ్కి అవుట్ సైడ్, ఆఫెన్ గ్రూప్డ్ విత్ ట్రైబ్స్ లైక్ ది పురాణ, సబారా, ముఠిబా. వీళ్ళకి అవుట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఆంధ్రాలో ఉన్నారు అని రాశారు. అందుకని దళిత సంఘాలు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ని పట్టుకుని దళిత సంఘాలు ఏమన్నారంటే, ఫస్ట్ మేము లోకల్ ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఈ పదం రాశారేమని, అవుట్ సైడ్ ది నాన్ ఆరియన్, అవుట్ సైడ్ వేదిక్ ఫోల్డ్. ఎవరిని నాన్ ఆరియన్ వేదిక్ ఫోల్డ్ పెట్టారు? 5th గ్రూప్, పంచమ. వాళ్ళు ఫోల్డ్లో లేరు కదా, వేదిక్ వర్ణ వ్యవస్థలో లేరు కదా వీళ్ళు. ఎవరు?
పంచములు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళు అంటరాని వాళ్ళని చెప్పి ఈ హిందూ వర్ణ వ్యవస్థలో లేరు కదా. వీళ్ళు గతంలో అంటే అందుకనే ఈ దళిత సంఘాలు ఏమంటారంటే అసలు ఫస్ట్ ఆది కాలం నుంచి మేమే ఉన్నాము ఆంధ్రాలో, వీళ్ళందరూ మైగ్రేషన్ వచ్చారు, మమ్మల్ని అక్కడ నాన్ ఆర్యను అని అవుట్ సైడ్ ద వేదిక్ ఫోల్డ్ అని రెఫరెన్స్ రాశారు ఐత్రేయ బ్రాహ్మణాలు అని ఒక థీరీ, దళిత థీరీ ఉంది. ఓకే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ వేదిక్ ఐత్రేయ బ్రాహ్మణులు ఏం రాశారని చెప్తున్నాయి. ఐత్రేయ బ్రాహ్మణులు ఇది రాశారు, ఆర్యన్ వేదిక్ ఫోల్డ్ అవుట్ సైడ్ గ్రూప్ ఒకటి ఉంది ఆంధ్రాలని ఆ కంటెక్స్ట్లో రాశారు ఆంధ్ర గురించి. నెక్స్ట్ గురించి మహాభారతంలో ఏమని రాశారు, ఇది మహాభారతంలో ఏమని రాశారంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడేమని రాశారు, ఎక్కడ ఐత్రేయ బ్రాహ్మణులు ఏమని రాశారు, ఫస్ట్ ద్రవిడియన్ లాంగ్వేజ్లో ఏమని రాశారు, వీరులు అని రాశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, వీరులు ధైర్యం గలవాళ్ళు అని రాశారు ఎక్కడ ద్రవిడియన్ లిపిలో. బట్ ఆ తర్వాత వచ్చిన ఐత్రేయ బ్రాహ్మణ్లో హిందూ ఫోల్డ్కి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఒక ట్రైబ్ అని రాశారు. మహాభారతంలో ఆంధ్రాస్ as described as powerful southern tribe and kingdom often allied with కౌరవాస్, కౌరవులకి సహాయం చేసినటువంటి ఒక గ్రూపుగా రాశారు. మహాభారతంలో హీరోలు పాండవులు, విలన్లు కౌరవులు. ఓకే, అంతే కదా, మీరు మహాభారతం మొత్తంలో హీరోలు పాండవులు కౌరవులు. ఇక్కడ మన ఆంధ్రాని ఏ కాంటెక్స్లో వాడారు, మహాభారతంలో కౌరవులకు సహాయం చేసిన, కౌరవుల తరపున కొట్లాడిన ఒక ట్రైబల్ గ్రూప్ ఉంది మా పాండవులకు వ్యతిరేకంగా, మనల్ని ఆ విలన్ గ్రూప్లో వేశారు. ఒక .1 ఇది. ఆంధ్రాస్ వర్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫాంట్రీ కమాండెడ్ బై సత్యాంకి ఇన్ ది కర్ణా పర్వంలో సత్యాంకి అని ఎవరు ఉన్నారట, ఆయన తరపున మనోళ్ళు కొట్లాడారట ఆంధ్ర వాళ్ళు. ఓకే, ఇది మహాభారతం. దానికి ఎక్కువ బాగుంది. నేను ఎందుకు రిలీజియస్, ఎందుకంటే మనోళ్ళు సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి లెట్ ఇస్ నాట్ గో ఇన్సైడ్ డీప్ ఇన్ ద రిలీజియన్, ఓన్లీ కాంటెక్స్ట్ మాత్రమే చెప్తున్నా. సో మహాభారతంలో కౌరవుల తరపున కొట్లాడినట్టుగా చూపించారు. నెక్స్ట్ వాయుపురాణ, ఈ వాయుపురాణాలో ఏం రాశారు వీళ్ళు, వాయుపురాణంలో ఆంధ్ర అనేది పవర్ఫుల్ డైనెస్టీ, 30 మంది ఆంధ్ర కింగులు వెళ్ళి ఏమన్నా రూల్ చేసినటువంటి ప్రాంతంగా మార్చారు. అంటే వీళ్ళు కింగులని రాయలే, వాయుపురాణాలు ఈ ఆంధ్ర వాళ్ళు కింగులని రాయలే, 30 మంది రాజులు వచ్చి అక్కడ దండెత్తి ఆక్రమించుకొని దేశం మొత్తాన్ని, ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఆక్రమించుకొని, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు తెలీదు, వచ్చారు, దండెత్తారు, ఆక్రమించుకున్నారు, అక్కడ పరిపాలించారు. బ్రిటిష్ వాడు 300 కాలం 400 కాలం పరిపాలించినట్టు వీళ్ళు ఎవరంతా, ఎంత డైనెస్టీలు, చాలా డైనెస్టీ ఉన్న ఆ డైనెస్టీ ఈ డైనెస్టీ మొత్తం వచ్చారు. ఈ యొక్క అదే అవుట్ సైడ్ వేదిక్ ఫోల్డ్లో ఉన్నటువంటి ఒక ట్రైబల్ గ్రూప్ అని ఐత్రేయ పురాణంలో రాశారు కదా, దాన్ని వాయుపురాణంలో రాజులు దండెత్తి పరిపాలించిన ప్రాంతంగా రాసుకున్నారు. మన గురించి రాయలే, మన మీద దండెత్తి పరిపాలించిన వాళ్ళ గురించి రాశారు. స్కంద పురాణాలు ఏమని రాశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీలీ సాక్రెడ్ ల్యాండ్, మేజర్ పిలిగ్రిమేజ్ అంటే టీటీడీ, తిరుపతి తిరుమల దేవస్థానం, శ్రీశైలం, లేపాక్షి, ఆంధ్ర రీజియన్లో కొన్ని గుడులు ఉన్నాయి కాబట్టి స్కంద పురాణాల్లో దాన్ని రిఫరెన్స్గా ఇచ్చారు. ఓకే, తర్వాత రామాయణం, ఇదేంటి రామాయణంలో కూడా రాశారు. ఒకసారి ఉండండి చూపిస్తాను. ఇది అయిపోయిందా, ఇది ఎక్కడో ఇది రామాయణం ఇక్కడ ఉంది. యాక్చువల్లీ నేను ఇది రాయలేదు, సరే దీంట్లో చూపిస్తున్నాను మీకు, ఫోటోషాప్లో చూపిస్తున్నాను. ఈ రామాయణంలో ఇప్పుడు ఇందాక ఆయన వినిపించాను కదా, ఎవరైనా కమలానంద, ఇది ఈయన కమలానంద భారతి గారు ఈయన మాట్లాడారు కదా, సుగ్రీవ అని పదం మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. వాలి, సుగ్రీవ అని రామాయణంలో ఇద్దరు ఉన్నారు. వానర సైన్యం అన్నారు. అంటే వీళ్ళందరినీ వానర సైన్యంగా చూపించారు. ఎవరిని, వాలి, ఆయన స్కంద పురాణంలో ఉంటాడు. స్కంద అంటే ఇక్కడ ఎక్కడ ఉండిద్ది, సారీ కిష్కింద కాండ అంటారు కదా, కిష్కింద కాండ అంటే కర్ణాటకలో ఉన్నటువంటి హంపి ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు. వాలి, సుగ్రీవుడు అని ఇద్దరు కర్ణాటకలో ఉండేవాళ్ళు. ఆ కర్ణాటకలో వాళ్ళ మధ్య ఏదో అక్కడ పురాణాలు వేరే విధంగా ఉండేది. నేను పురాణాలకు జోలికి వెళ్ళట్లేదని చెప్పాను. ఓకే, చరిత్ర మీకు చెప్తున్నాను. ఆ ఇద్దరు బ్రదర్లో ఒక బ్రదరు మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒక అతను పారిపోయి వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోయాడు. ఎవరు,
పేరు మర్చిపోయిన అతని పేరేంటి, సుగ్రీవుడు వాలి నుంచి పారిపోయాడు. వాళ్ళిద్దరు బ్రదర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చాయి. ఎక్కడికి వచ్చాడు ఆయన పారిపోయి? కర్ణాటక అన్నాడు కదా, కిష్కింద అంటే కర్ణాటక, హంపి ఆ ఏరియా. అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్తాడు మ్యాక్సిమం? తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఇదే కదా వెళ్ళగలడు అతను. ఇచ్చు 4-5 రాష్ట్రాలు వెళ్ళగలడు కదా. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు కాబట్టి అతనికి ఏరియా మొత్తం తెలుసు. ఎవరికి? సుగ్రీవుడికి ఏరియా మొత్తం తెలుసు. అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎవరున్నారు, తెలంగాణలో ఎవరున్నారు, తమిళనాడు. ఎందుకంటే అతను వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోయి మొత్తం అడవిలో తిరిగాడు అతను సుగ్రీవుడు. సుగ్రీవుడు సహాయం కోరారు. నార్త్ నుంచి వచ్చినటువంటి రాముడు సీతనెత్తికెళ్ళిపోయాడు. ఇతను రావణాసుడు సీతనెత్తికెళ్ళిపోయాడు. అక్కడ అయోధ్య నుంచి రాముడు వచ్చి ఇతను సహాయం తీసుకున్నారు. సహాయం తీసుకొని సీతను ఎతకాలి అని అంటే, నాకు ఆ ప్రాంతం మొత్తం తెలుసు అన్నాడు ఇతను సుగ్రీవుడు. ఎందుకు? ఇతను తిరిగాడు కదా అన్ని రాష్ట్రాల్లో. సుగ్రీవుడు ఈ ప్రాంతం మొత్తం తెలుసని దాంట్లో ఒక పదం వాడాడు. ఏమని? ఆంధ్ర అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ వీరులు ఉంటారు, వాళ్ళని తీసుకుని వెళ్ళి మనం సీతను ఎదుగుదాం అన్నాడు. అక్కడ ఆంధ్ర అనే పదం వాడాడు సుగ్రీవుడు. ఇక్కడ తమిళ భాషలో వీరుడు, అండు అంటే వీరుడు అన్నాను కదా, ఆ అండు అనే తమిళ భాష వీరులు అంటే యుద్ధం చేసేటువంటి వీరులని ఇక్కడ సుగ్రీవుడు చెప్పాడు. అక్కడ వానర సైన్యం అంటే కోతులు. ఓకే, ఇప్పుడు వాళ్ళు రాసేటప్పుడు కోతులు అని రాశారు, ఇప్పుడు వానర్ అంటే కోతులు కాదు, అది ఒక ఊరికే రిఫ్లెక్షన్ కింద రాశారని ఊరికి మేము కవరప్ చేస్తారు. సరిగ్గా మన దట్ ఈస్ నాట్ గోయింగ్ టు దాట్. ఓకే, నేనేమన్నానంటే వానర సైన్యంగా ఇప్పుడు ఈ సుగ్రీవుడు, వాలి వీళ్ళందరి యొక్క వానర సైన్యంగా ఈ ఆంధ్ర వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎతికారు, సీతగారి కోసం ఎతికారండి. సో అది ఎంతైర్ చరిత్రలో ఇక్కడ ఆంధ్ర అనే ప్రాంతం వాడారు. సరే, ఈ ఆంధ్ర అనే ప్రాంతము రామాయణ మహాభారతం నుంచి రాలేదు, తమిళ్ లిపి నుంచి వచ్చిందని చెప్పడానికి ఇది కథ అంతా చెప్పిన. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రామాయణ మహాభారతం గురించి మాట్లాడితే తమిళ్ లిపి నుంచి వచ్చిందని చెప్పాను. ఇప్పుడు ప్రదేశ్ అనే ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ఎ సంస్క్రిట్ వర్డ్. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వచ్చినప్పుడు, మనకి రాష్ట్రం అవతరణ ఇచ్చినప్పుడు నేను అదే చెప్పాను, కొంతమంది ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నార్త్, ఉత్తరప్రదేశ్, నార్త్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉన్నారు నార్త్ ద్వారా. వాళ్ళందరూ ఆ ప్రదేశ్ తీసుకొచ్చి ఈ ఆంధ్రాకి ఆంధ్రాకి తగిలిచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. అందుకని గరికపాటి నరసింహరావు గారు చెప్పింది కరెక్టే కదా. నేను వీళ్ళిద్దరిలో ఒకరు సపోర్ట్ చేస్తారని నేను గరికపాటి గారికి సపోర్ట్ చేస్తున్నా. నేను ఎందుకంటే గరికపాటి గారు ఆయన మోడర్న్ హిందూ ఫిలాసఫర్గా నేను భావిస్తున్నాను, ఈయన ట్రెడిషనల్ హిందూ ఫిలాసఫర్గా నేను భావిస్తున్నాను ఇతన్ని, స్వామి గారిని. అంటే మోడర్న్ హిందూ ఫిలాసఫర్స్ అంటే స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్ లాంటివి కొద్దిగా న్యూట్రల్ భావజాలం, హ్యుమానిటేరియన్ భావజాలం కలిగిన వాడు ఈయన గరికపాటి గారు. ఓకే, వీళ్ళందరూ ట్రెడిషనల్, వీళ్ళంతా కూడా ట్రెడిషనల్లో ఋగ్వేదాలు వేదాలు పట్టుకొని మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా. సో ఈ కాంటెక్స్లో గరికపాటి గారు చెప్పింది ఏంటంటే, ఈ పదం మనది కాదు, మార్చండి అన్నారండి. ఈ దాంట్లో తప్పే ఉంది? మార్చండి అని మేము కూడా అడుగుతున్నాము. ఎందుకంటే ఆంధ్ర అనే పదంతో ప్రాబ్లం లేదు, ఆంధ్రాని ఉంచవచ్చు. ప్రదేశ్ అనేది సంస్కృత్ సంస్కృత్ పదం వీళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు, మీరు మార్చండి అన్నాము. దాన్ని మాత్రం 100% మార్చాల్సిందే. ప్రదేశ్ అనే ఆంధ్ర ఉంచితే ఉంచండి, ప్రదేశ్ అనేది 100% మార్చాలి. బట్ గరికపాటి గారు చెప్పింది ఏంటి, మిగతా వాళ్ళు బెంగాలీ భాషకు అనుకూలంగా వెస్ట్ బెంగాల్ అని పెట్టుకుంటే, గుజరాతీలు భాగంగా గుజరాత్ అని పెట్టుకుంటే, తమిళియన్స్ భాగంగా తమిళనాడు అని పెట్టుకుంటే, కర్ణాటక వాళ్ళు కన్నడ అని పెట్టుకుంటే, మనం ఆంధ్ర వాళ్ళము తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తెలుగునాడు పెట్టడం తప్పే ఉంది. గరికపాటి గారు చెప్పింది మీరు చేయాలి కదా. ఓకే, తప్పులేదు గరికపాటి గారికి, నేను ఐఎమ్ సపోర్టింగ్ గరికపాటి గారి. దానికోసం నేను ఇది కథ అంతా ఎందుకు చెప్పాను, ఎందుకంటే నేను సడన్గా నేను గరికపాటి గారికి సపోర్ట్ చేస్తున్నానంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని చరిత్ర మొత్తం చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి నేను ఎందుకు ఈ పాయింట్ వల్ల నేను గరికపాటి గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పడానికి ఈ కథ అంతా స్టోరీ అంతా చెప్పాను మీకు. ఇది ఎన్ని నిమిషాలు వచ్చిందో నాకు తెలియదు, అన్ని నిమిషాలు మీరు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. మీరు అండర్స్టాండ్ చేసుకొని పరిపాలకులు ఇప్పుడైనా సరే లోకల్ కల్చర్ని అర్థం చేసుకొని మీరు చేయండి, ప్రజల యొక్క సెంటిమెంట్ని అర్థం చేసుకొని చేయండి. మతాలు మనకి సెకండరీ, మానవత్వం చాలా ఇంపార్టెంట్. లోకల్ మన భాషను మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇదంతా కూడా ఏంది,
డైనెస్టీల గురించి ఎవరు డైనెస్టీలు వచ్చి మన మీద దాడి చేశారు, దండెత్తారు. డైనెస్టీలు బ్రిటిష్ వాళ్ళు ఎవరు దండెత్తారు, మొఘళ్ళు ఎవరు దండెత్తారు, ఆర్యులు ఎవరు వేరే నుంచి వచ్చి మనల్ని గ్రిప్లో పెట్టారు. ఇవన్నీ కూడా వేరే వాళ్ళ యొక్క ఆధిపత్యానికి చేతులు జారితే వచ్చి మన మీద పడతారు. కాబట్టి జాగ్రత్తగా మన భాషని మన యొక్క కల్చర్ని కాపాడుకోవడానికి అందరూ లాగా, తమిళనాడు లాగా, కన్నడ లాగా, కేరళ లాగా, ఉత్తరప్రదేశ్ ఏమంటారు వెస్ట్ బెంగాల్ లాగా, గుజరాత్ లాగా మనది కూడా తెలుగు భాష మీద రాష్ట్రం పేరు పెట్టమండి అని గరికపాటి గారు అన్నారు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్. థ్యాంక్ యూ. నమస్కారం.